నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1000 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు రైతులకి ఇవ్వాల్సి ఉన్నది. దాదాపు 50 రోజులైంది, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. దుక్కికి, విత్తనాలకి, ఎరువులకి, పురుగు మందులకి ఖర్చులు అవసరము. అంతేకాకుండా గతంలో తీసుకున్న అప్పులు తిరిగి బ్యాంకుల్లో చెల్లించాలంటే ఈ బకాయిలు వెంటనే రావాల్సి ఉన్నది. మరి 24 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికి 50 రోజులైంది, మరి ధాన్యం బకాయిలు మాత్రం విడుదల చేయలేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి ఎన్టీఆర్ జిల్లాలోనే దాదాపు 36 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు ఉన్నాయి. ఏలూరు జిల్లాలో 89 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదేవిధంగా కోనసీమ జిల్లాలో 248 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 100 కోట్లు, అదేవిధంగా మన కాకినాడ జిల్లాలో 114 కోట్లు. ఈ విధంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్లు పైగానే ధాన్యం బకాయిలు ఉన్నాయి. మేము ఒక 10 రోజుల క్రితం ఇదే సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీ గారిని కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే పరిశీలించి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇంతవరకు అతి లేదు, గతి లేదు. గతంలో మరి ప్రతిదానికి స్పందించే సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఒక 50 రోజుల నుంచి ధాన్యం డబ్బుల గురించి మాట్లాడతలేదు. నోట్లో నుంచి కూడా స్పందన కనపడతలేదు. అసలు ఏ ప్రాంతంలో తిరుగుతున్నా కూడా అర్థం కావటం లేదు. మరి మా ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడిద్ది. మేము గతంలో కాకుండా 24 గంటల్లో డబ్బులే చూపిస్తామని చెప్పేసి అన్నారు. మొదట 10 రోజులు మురిపించారు, ఆ తర్వాత కనిపించుకోకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి రైతులేమో తీవ్రమైన ఆవేదన చెందుతూ ఉన్నారు. మన వారం రోజుల క్రితం కోనసీమ జిల్లాలో రైతాంగం రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ధర్నాలు చేశారు. ఏలూరు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నాలు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. ఓ రకం చెప్పాలంటే ధాన్యం డబ్బులు అడిగితే దున్నపోతు మీద నీళ్లు పోసినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేవా? మరి మన యోగా పేరుతో 350 కోట్ల రూపాయల పైన తగలబెట్టారు. అది దానివల్ల ఏం ప్రయోజనం ఉందో మా రైతులకైతే తెలియదు. కానీ మా ధాన్యం బకాయిలు అయితే ఇంతవరకు రాలేదు. మేము తీవ్ర ఆవేదన చెందుతున్నామని చెప్తా ఉన్నారు. మరి ఇబ్రహీంపట్నం, మూలపాడు కానీ విజయవాడ రూరల్ మండలం సంబంధించి మరి కౌలూరు, పైడూరుపాడు, నున్న ఏ గ్రామాలు చూసినా రైతుల ఆవేదన. అంతేకాదు ఇక్కడ ధర్నాకు వచ్చింది కూడా ఒక్కొక్కరికి 1,00,000-2 లక్షల రూపాయల పైగా రావాలి. మరి వీళ్ళు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తీసుకొచ్చారు. అప్పులు కట్టమని ఒక వైపు ఒత్తిడి, రెండో వైపు బ్యాంకుల దగ్గర తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. పెట్టుబడులు ఎలా పెట్టాలో, కౌలు ఎలా చెల్లించాలో అర్థం కానటువంటి స్థితిలో రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మాత్రం అదేం పట్టించుకోవట్లేదు. ఏం చేస్తుందో కూడా అర్థం కానటువంటి స్థితి కనపడతా ఉంది. ఒక రకం చెప్పాలంటే ఈ 2025-26 సంవత్సరం ఖరీఫ్లో కానీ రబీ కనుక మనం పరిశీలిస్తే ఏ పంటకి ధర రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు. మొక్కజొన్న కానీ, అదే మిరప కానీ, అదేవిధంగా కోకో కానీ, పొగాకు కానీ, టమాటా కానీ, మామిడి రైతులు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రభుత్వం మాటల్లో రైతు ప్రయోజనం, ఆచరణలో మాత్రం దళారులకి, వ్యాపారస్తులకు అనుకూలంగా ఎవరుస్తుందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మా రైతులు పండించినటువంటి మరి రక్తమాంసాలు మరి శ్రమించి చెమట చుక్కలుగా మార్చి ధాన్యం పండించి ప్రభుత్వ బొక్కసలు పోతే మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఏడుపేంటో మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులు సంబంధించినటువంటి రబీ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్పి ఒక పక్క మంత్రి గారు చెప్తున్నారు. మీరేమో 30 రోజులు 60 రోజులు. మే 10వ తేదీ నుండి ఎవరికన్నా డబ్బులు ఇచ్చారో మరి శ్వేతపత్రం ప్రకటించమనండి. నేను గ్రామాల పేర్లు చెబుతా. మే 10 తర్వాత మరి ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, జీకొండూరు మండలం కౌలూరు, అదేవిధంగా విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడు, అదేవిధంగా విజయవాడ రూరల్ నున్న, ఏలపురోలు, రాయనపాడు అనేక గ్రామాలు ఉన్నారు. ఎక్కడ ఎందుకు నిజమైన సాక్ష్యం మేము రైతు నాయకులు, కానీ రైతులు డబ్బులు రావాల్సిన రైతులు మా దగ్గర ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పమనండి ప్రభుత్వాన్ని. మరి 10 రోజుల ముందు సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీ గారిని కలిస్తే మేము పరిశీలిస్తామన్నారు. మరి వారం 10 రోజులు అయింది కదా, మేము ఎవరికి బకాయిలేమో అందరికి పైసలు ఇచ్చామని ప్రకటన ఇవ్వమనండి. దాని సంగతి తెలుసుకోవచ్చు కదా. గతంలో ఏం చేశారో మాకు తెలియదు. ఇప్పుడు మా పైసలు మాకు ఇవ్వంటే గతానికి సోది చెప్తాడు కుదురుద్ది. సోది కాదు, కబుర్లు కాదు, పైసలు ఎత్తవా ఇవని చెప్పేసి మా డిమాండ్.